पूरा लोकल। మీ లవర్ ఉన్నదటగా సినిమా రివీల్ చెప్పానికే లవ్ అట కారణం. అది టూ సైడ్ కాదు, వన్ సైడ్. ఆమె సైడ్ ఉన్నా కానీ నీ సైడ్ లేదు. నా సైడ్ ఉంది. నీ సైడ్ ఉన్నా కానీ ఆమె సైడ్ లేదా? ఆ సైడ్ ఉంటే డైరెక్ట్ ఓఏకి తీసుకోవడమే. ఓకే కంటిన్యూ కంటిన్యూ చెప్పు కంటిన్యూ. ఇప్పుడు ఆమెకి ఇష్టం ఉంది అనుకో మనం అంటే, మనం ఏమంటాము? చలో చలో ఇంటికి. ఓఏకి. సరే ఇప్పుడు బయట మామూలుగా రివ్యూకు కేవలం అమ్మాయి కోసం పోతావని చాలా మంది అంటారు. నువ్వేమో మళ్ళీ హీరో అయితా నేను అదైతా అంటారు. అబద్ధమా నిజమా ఇది? అది కూడా ఉన్నది, ఇది కూడా అన్ని మిక్సింగ్ అది కూడా నేను ఒక పిల్ల పేరు చెప్పొద్దు, మళ్ళీ తిక్కల పిల్లకి పోయి కేసు పెడుతుంది. పెట్టింది కాబట్టి మళ్ళీ చెప్తాను. మళ్ళీ యూట్యూబ్ చూస్తూ ఉంటాం పని లేనప్పుడు. మీరు ఏమైనా చూస్తారు, మేమైనా చూస్తాం. ఎవరైనా చూస్తారులే, అబద్ధం ఏంది చెప్తావు. చూస్తుంటే ఈ పిల్ల ఒకటి ప్రాంక్ చేసింది. ఆ ప్రాంక్ అనుకోలే నేను, రియల్. నాకు అసలు ప్రాంక్ చేస్తారని చెప్పేసి నాకు తెలియదు. మొన్న శ్రీకాంత్ రెడ్డి ఆ విషయం బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ప్రాంకులు రానాయన అనేది అర్థమైంది. కానీ ఆ తర్వాత అంతకుముందు తెలియదు ఇవన్నీ. నేను అది నిజమే అనుకున్నా. పోరాడు ప్రపోజ్ చేస్తే చెప్పు దిగుద్ది ఎవరన్నా అని చెప్పేసి తిట్టే, అబ్బా అమ్మాయి అంటే ఇట్లా ఉండాలరా నాయన. నేను కొట్టినాక అర్థమైంది అది. సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఒకడు ఒక అబ్బాయి, అది ఆ తర్వాత ప్రాంక్ అని అమ్మాయి అంటే ఈ రోజులలో కూడా ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారంటే చాలా గ్రేట్. బా ఇట్లా ఉండాలి అమ్మాయి అంటే. నేను ఇలాంటి తెలియలే, తర్వాత తెలిసింది. బుగ్గాయన అయితే బా అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇట్లాంటి అమ్మాయిని చేసుకోవాలి నేను అనుకున్న తర్వాత ఇట్లాంటి అమ్మాయిని చేసుకునేది ఈ అమ్మాయిని చేసుకుంటా పోలే. ఇట్లాంటి అమ్మాయిని చేసుకునేది ఈ అమ్మాయి. సరే ఓకే, మరి ఈ అమ్మాయి ఎక్కడ ఉంటది తెలియదు. నేను ఎల్బీ నగర్ లో ఉండేది. ఈ పిల్ల వీడియో కూడా అక్కడ చూసిన. ఇక ఇక్కడ ఇటువైపు ఉంటది అని తెలిసింది. కరెక్ట్ పెట్టేసిన. ఫస్ట్ రోజు రిప్లై ఇవ్వలే, సైలెంట్ గా ఉన్నది. అదే టయానికి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఐ వాంట్ మ్యారేజ్ అని చెప్పగానే గంట సేపు ఉన్నది. తర్వాత చూసింది, బ్లాక్ చేసి బ్లాక్ చేసింది. ఏమర్థమైంది మొత్తానికి? ఎట్రా నాయనా, ఆడపిల్లలు ఎప్పుడు తిరిగితే చెప్పించి కొడతారు. ఆ రోజు ఏం వీడియోలు చేస్తున్నా అనేసి ఆమె వీడియోలు చేయ, నేను చూడ, నేను హ్యాపీ ఫీల్ కాను. నేనేమనుకున్నా అంటే ఆ అమ్మాయి మనసులో నీ స్థానం సంపాదించాలి. ఏదో ఒక స్థానం అంటారు కదా. ఆ అమ్మాయి చేసిన కంటెంట్ యూట్యూబ్ ఛానల్ అది స్క్రీన్ షాట్ చేయాలి. అమ్మాయి ఉంటుంది వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా పేరు, అది కట్ చేయరు, మళ్ళీ కేసు అవుతుంది. నేనేం చేసినంటే స్టేటస్ ఆ పిల్లదే పెట్టుకుంటున్నా, ప్రొఫైల్ పిక్ అదే పెట్టుకున్నా. నేను ఓపెన్ చేసిన అంటే ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి అనుకున్నా కానీ, నువ్వు నా స్టేటస్ చూసా ఏ చూసినా కానీ ఈ పేరే కనిపిస్తుంది. పేరు కూడా అదే పెట్టా. అన్ని పెట్టడం వల్ల అమ్మాయి కేసు పెట్టింది. నాకు ఆ అమ్మాయి అనుకోండి, పోరగాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు. నువ్వు అమ్మాయి అనుకోని కానీ మంచిగా అమ్మాయి అనుకోని, అరే నీ దండం పెడతారా, అది నాడవర్రా ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తారు కదా, తీస్తారు కదా, కాస్టింగ్ కాల్ పెట్టాడు. ఆ అమ్మాయికి తెలిసిన అబ్బాయి సేమ్ అమ్మాయి ఎట్లా పెట్టుకున్నా నేను కూడా అట్నే పెట్టుకున్నా కదా. దప్పుగా ఇట్లా కొట్టగానే ఏది ఒప్పిస్తే అదే వస్తుంది కదా గ్రూప్ లో. ఆమె ప్రొఫైల్ పిక్ నేను అని చెప్పేసి నాకు పెట్టిండు. ప్లీజ్ బుజ్జి, నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, ఫ్రెండ్ రోల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చెప్పు, లేకపోతే వాళ్ళకి షేర్ చేయని చెప్పేసి పెడితే, సారీ బ్రో ఐఎమ్ మల్టీ స్టార్ మనమరాజా, నేను అమ్మాయిని కాదు, సరే షేర్ చేయమని చెప్పి చేస్తానంటే, అమ్మాయి ప్రొఫైల్ పిక్ నువ్వెందుకు పెట్టుకున్నావు అంటే, ఆ అమ్మాయి నా లవరు అదే అన్నట్టు అసలు దరిద్రం మొత్తం చెప్పుకోవచ్చు అనగానే వాడు టక్కన స్క్రీన్ షాట్ చేసేసి ఆ పిల్లకి పెట్టిండు ఒరిజినల్ నెంబర్కి. పోయిన ఆడలేదు.
ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నామంటే నేను పంజాబ్ గుట్ట హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నా, నువ్వు అమ్మాయిని సతాయిస్తున్నావంట కదా, చల్లబడ్డవా? అర్జెంటుగా వీడికి వచ్చేసేయి సార్, నేనే వస్తా, మీరు ఆనే ఉండండి అని చెప్పేసి ఆ గ్రీన్ బాచ్ కాడ ఇంకా బండి కొనుక్కోలేదు అప్పుడు, ఆటో తీసుకొని డైరెక్ట్ ఆడ తీసుకుపోయినా. నువ్వేనా అన్నది, అది తొలి చూపు. నువ్వేనంట నేనంట నాటకాలు చేసిన అని చెప్పి పై తీసుకుని హెడ్ కానిస్టేబుల్ కాడ తీసుకొని పోయింది. ఏంది అమ్మాయిని సతాయిస్తున్నాం అంటే, ఏం లేదు సార్, నేను అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఇస్తున్నా, అమ్మాయిని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అన్నది. సార్ వాడెవడో అంత ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు సార్, ఇప్పుడే చూస్తున్నా వీడు లవ్ అంటాడేంది సార్ వీడు అని అంటే, అమ్మా ఆన్నే ఆ చాక్లెట్ తీసుకుపోయినా కదా, మొక్కల మీద కూర్చొని నా పేరు మల్టీ స్టార్ మనమ రాజా, పేరు వచ్చింది అప్పటికి, అది రాలే ఉత్తర రాజా, ఇప్పుడు అది ఊకే అదే వస్తుంది. నా పేరు రాజా, మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గ్రామం తడకమల్ల, ఆధార్ కార్డు డీటెయిల్స్ అని చెప్పాల్సి ఉండే, అన్ని చెప్పేసి ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారేజ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఆ అమ్మాయి షాకు, అందరు షాకు. అమ్మాయి కేసు పెట్టింది, పోయింది. ప్రతి సీన్ క్లైమాక్స్ తర్వాత ఇక నాకు ఏం రా ఇది కృష్ణకాంత్ పార్క్ అనుకుంటున్నావా, ఇంద్ర పార్క్ అంటున్నావా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి కానిస్టేబుల్ లోపలికి తీసుకొని పోయి ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి, ఇట్నే కుర్చీ మీద కూర్చోబెట్టేసి, ఒక కానిస్టేబుల్ ఏమో ఇట్లా పట్టుకున్నాడు, ఇంకొక కానిస్టేబుల్ ఏమో కర్ర తీసుకొని పడి అని కొట్టారు. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు.